కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన మరణాన్ని చింతిస్తూ అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి పోతుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు, జిల్లా సెక్రటరీ కడియాల ఫక్రుద్దీన్, నాయకులు కార్యకర్తలు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక విషపూరితమైనటువంటి వాతావరణాన్ని సమాజంలోకి నెట్టివేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దాదాపు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను యువతకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము నియామకాలు చేపడతామని చెప్పి 2014 ఎన్నికల హామీలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇంకా రెండవ స్లోగన్, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి ఓబీసీ అభ్యర్థిని ఈ దేశ ప్రజలకి మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. ఓబీసీలు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి రెండవ స్లోగన్. ఇంకా దేశవ్యాప్తంగా అవినీతి పైన గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అవినీతిలో దూరకపోయింది, పెద్ద ఎత్తున ఈ దేశాన్ని నష్టం కలిగించిందని చెప్పి ఈ దేశంలో తరలించినటువంటి నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతి పేదవాని ఖాతాలోనూ 15 లక్షల రూపాయలు జమ చేస్తాము అని చెప్పి దేశవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల జన్ధన్ ఖాతాలు 0 బ్యాలెన్స్తో ఓపెన్ చేయడం జరిగింది. దీనినంతా చూసి ప్రజలు నిజంగా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నిరుద్యోగం సమస్య లేకుండా చేస్తుంది, ఈ దేశంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఈ దేశం నుంచి కొల్లగొట్టినటువంటి నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రజలు భ్రమపడి ఓట్లు వేసి మొదటిసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చేపడితే ఆ పదవిలో కూర్చున్న తర్వాత దేశ ప్రజలకి ఆయన చేస్తున్నటువంటి పాలన ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అది గత 5 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని తిరస్కరిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటుకి శ్రీకారం చుడితే 2019 ఎన్నికల్లో ఈవీఎంల మేనేజ్మెంట్ ద్వారా ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రధాని అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. కానీ ఏ మార్గంలో ప్రధాని అయినా ఈ దేశానికి ఏదో కొంచెం మేలు చేస్తాడు కదా, ఆయనకి పెళ్లి చేసుకున్న భార్యతో లేడు, కుటుంబం లేదు, అవినీతి పైన లేదా సంపాదన పైన ఆయనకు వ్యామోహం లేదు కాబట్టి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఆశతో ఉంటే వారి ఆశల్ని నీరుగార్చే విధంగా ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు అవసరమా అని చెప్పి ఆ ఉద్యోగాల ప్రక్రియని ఆపేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తారు. ఇది నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో యువత యొక్క ప్రాధాన్యత, బాధ్యత, వారి యొక్క వాటా ఉన్నప్పుడే ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పటిష్టమైనటువంటి వ్యవస్థను తయారు చేస్తే ఒక సన్యాసులు ఈ దేశ పరిపాలనలో భాగస్వాములై మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తొంగలో తొక్కే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు యువతకి ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, యువతకి ఉద్యోగాలు అవసరం లేదని ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేటువంటిది ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కానీ, నియంత్రణ పరిపాలించేటువంటి దేశంలో కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆర్డినెన్స్ తేవడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే జరుగుతూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇంకా రెండవది, ఈ దేశ ప్రజలకి నూతన విద్యా విధానాన్ని ఎడ్యుకేషన్ పాలసీ పేరు తీసుకొచ్చి
నూతన విద్యా విధానంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన. దళితులకి, బలహీన వర్గాలకు, గిరిజనులకు రిజర్వేషన్లు అనేటువంటివి విద్యా వ్యవస్థలో, ఉన్నత విద్యలో అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక క్లాస్ తీసుకొచ్చి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల యొక్క రాజ్యాంగబద్ధంగా లభించినటువంటి రిజర్వేషన్ల యొక్క హక్కును కూడా కాలు రాసేటువంటి దుర్మార్గానికి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లాంటి ఉన్మాద సంస్థలు ఈ దేశ మెజారిటీ ప్రజల మీద స్వారీ చేస్తాం. అంటే ఒక హక్కు రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలకు అందిస్తే ఆ హక్కుని కాల రాసేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారు? ఇది ఈ దేశంలో ఉన్నటువంటి యువతను తప్పుదోవ పట్టించడం, రిజర్వేషన్ల పాలసీని అణిచివేయడం. ఈ దేశంలో రిజర్వేషన్లు అంటే సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో, అణిచివేయబడ్డ ఉంటారో వారిని ఒక స్థాయిలోకి తీసుకురావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని పొందపరిస్తే భారతీయ జనతా పార్టీ వారి యొక్క మనుధర్మ శాస్త్రం ప్రకారం, వారికి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు, కేవలం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి, బ్రాహ్మణ భావజాలాన్ని అమలు చేయడానికి భారతదేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యా విధానంలో రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పి ఒక తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇంకా మూడవది, ప్రధానంగా దాదాపు 62,000 కోట్ల రూపాయలు ఎవరైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దాదాపు 28 మంది బ్యాంకులకు బడా పారిశ్రామికవేత్తలు, వారు వివిధ వ్యాపారాల్ని, వివిధ పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు కూడబెట్టినటువంటి, ప్రజలకు ఒక భరోసాగా ఉన్నటువంటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలు దాదాపు 62,000 కోట్ల రూపాయలు, అది ప్రజల సొమ్ము. వాటిని తీసుకొని ఎగ్గొట్టినటువంటి 28 మందిని ఈ దేశం నుంచి బయట దేశాలకు పంపినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఈ దేశంలో యువత ఆలోచనని దెబ్బతీస్తూ ఉంది, రిజర్వేషన్ పాలసీని దెబ్బతీస్తూ ఉంది, అవినీతి పేరుతో అక్రమాలకు ఊడిగం చేస్తూ కేవలం కార్పొరేట్ వ్యక్తుల్ని, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సమయంలో 1,000 కోట్ల రూపాయలు ఎవరైతే నిధులు ఇవ్వడానికి అవకాశం ఉందో వారికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని అప్పగిస్తున్నాడు. చివరికి బ్యాంకును కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రంగరాజన్ గారు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని చెప్పి, ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పనిచేసినటువంటి రంగరాజన్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కార్పొరేట్ వ్యక్తులకి ఏ విధంగా ఊడిగం చేస్తూ ఉండేది, బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ విధంగా కార్పొరేట్ శక్తులను తీసుకొస్తుంది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అదేవిధంగా ఆర్థిక నిపుణులు, నోబెల్ బహుమతి పొందినటువంటి అమర్త్య సేన్ కూడా ఈ బ్యాంకులు, కార్పొరేట్ వ్యక్తులు చేతుల్లో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, చివరకు రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, ఇలా ఎల్ఐసిని ప్రైవేట్ భాగస్వామ్యం, ఇలా ప్రతి ఒక్కటి కూడా తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి భారతదేశం అభివృద్ధికి ఉపయోగపడేటువంటి కేంద్ర ప్రభుత్వ యొక్క రంగ సంస్థల్ని తన అనుచర వర్గానికి, తన బినామీ వ్యక్తులకి అప్పగిస్తా అంటే ఈ దేశంలో నిజంగా భారతీయ జనతా పార్టీ వల్ల చాలా ప్రమాదం అనేటువంటిది భారత ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశ ప్రజలకి పెను ప్రమాదం ఉంది, పెను ముప్పు ఉంది. దాన్ని గమనించండి, జాగ్రత్త పడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపునిస్తూ ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేటువంటి ఆర్డినెన్స్ను రద్దు చేయాలని చెప్పి, నూతన విద్యా విధానంలో రిజర్వేషన్ పాలసీ ఉండకూడదు అనేటువంటి విధానాన్ని రెండింటినీ రద్దు చేసి ఈ దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక 2 నిమిషాలు